నేను ఇప్పుడు ఆలు బజ్జీ చేస్తున్నాను అండి. దీనికోసం నేను ముందుగా ఆలును ఇట్లా సన్నగా చక్రాలాగా తరుక్కున్నాను. తర్వాత ఒక బౌల్లో శనగపిండి, కొంచెం కారము, కొంచెం వాము, కొంచెం ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసి అంతా నీళ్ళు వేసి కలుపుకోవాలి. బజ్జీలకు సరిపోయేటట్టుగా కలుపుకోవాలి. అంతేనండి, బజ్జీలకు సరిపోయేటట్టుగా పిండిని ఇలా కలుపుకొని దీనిలో చక్రాలా కోసుకున్న బజ్జీలని ఇలా డిప్ చేసి నూనెలో కాల్చాలి. బజ్జీలకి ఇలా పేస్ట్ లాగా కలుపుకున్నానండి. ఇప్పుడు దీనిలో ఇలా డిప్ చేసి నూనెలో వేయాలి. ఇప్పుడు ఈ బజ్జీలని ఇలా శనగపిండిలో వేసి ఇలా నూనెలో వేయాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన క్రిస్పీ ఆలు బజ్జీ రెడీ.